నమస్తే PSRO 10 కి స్వాగతం. వివరాల్లోకి వెళితే జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భాజపా కార్యాలయంలో సుజనా ఫౌండేషన్, రోటరీ క్లబ్, రౌండ్ టేబుల్, లేడీస్ సర్కిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువ డాక్టర్లు స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసి ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం ఆహ్వానించదగ్గ పరిణామమని, ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకోవాలని ఈ సందర్భంగా సుజనా చౌదరి కోరారు. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే యంగ్స్టర్స్ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్, ముఖ్యంగా రోటరీ, లేడీస్ సర్కిల్ మరియు రౌండ్ టేబుల్ ఇండియాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దాని ఆఫీస్ బేరర్స్, డాక్టర్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. స్కూల్ని దానికి లింక్ చేస్తే కూడా ఆటోమేటిక్గా అనలైజ్ చేసి మీకు ఇస్తూ ఉంటుంది. వాళ్ళకి రెగ్యులర్గా టచ్లో ఉండి సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ, మా దగ్గర నుంచి సహకారం కావాలంటే మళ్ళీ ముఖ్యంగా మోహన్ ఇనిషియేటివ్ తీసుకొని నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది. ఇంకా ముందు ఇంకా చేయాలని చెప్పి నా ఉద్దేశం. క్యాట్రాక్ట్ సర్జరీస్ చేయడానికి కమిట్ చేస్తున్నారంట, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. దాంతోపాటు పర్టికులర్గా మోహన్ గారు నా దగ్గరికి వచ్చి ఇంకా చాలామంది ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు న్యాయపరంగా ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ లేక చాలామంది ఆగిపోతూ ఉన్నారు. మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఇంకా నెట్వర్కింగ్ పెంచి అనేక మందిని ఇక్కడ పంపించవచ్చు. మీరందరూ కూడా, నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఓట్లు ఎలక్షన్స్ వరకు ప్రత్యర్థి, ఎలక్షన్స్ అయిపోయినాక ఈ ఎమ్మెల్యే అభ్యర్థిని, ఎప్పటికైనా ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి 4 సంవత్సరాలు నన్ను పూర్తిగా సద్వినియోగపరుచుకోండి. ఆ రోజు నాకు ఓటు వేసిన వాళ్ళే కాదు, ఓటు వేయని వాళ్ళు కూడా మన సిటిజనే కాబట్టి, మన పౌరుడే కాబట్టి, అందరూ కూడా తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక ఎమ్మెల్యేగా నన్ను ఉపయోగించుకొని మీరు నాతో సేవ చేయించాలని మీరు డిమాండ్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మోహన్ లాంటి వాళ్ళకి మళ్ళీ రండి, తప్పకుండా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.